హలో అందరికీ, ఇంట్లోనే ఈజీగా కుల్ఫీ ఐస్ క్రీమ్ అయితే చేసుకుందామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో పాలు అయితే వేసుకోవాలండి. పాలు బాగా కాగనివ్వాలి. కాగిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి అడుగంటకుండా. సపరేట్గా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో పాలు కొద్దిగా వేసుకొని 1 టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్ అయితే యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాలల్లో షుగర్ అయితే యాడ్ చేసుకొని బాగా మెల్ట్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలండి. ఆ తర్వాత మనము కార్న్‌ఫ్లోర్ యాడ్ చేసిన పాలని ఈ పాలల్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలేమి లేకుండా. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా వేసుకొని ముందే కాచుకున్నాం కదా పాలు, ఆ చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఐస్ క్రీమ్ మౌల్స్లో వేసుకొని 6 to 8 అవర్స్ వరకు ఫ్రీజర్లో పెట్టుకుంటే మన కుల్ఫీ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుందండి. ఈ సమ్మర్లో ఇంట్లోనే ఈజీగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్.